అసలు పీచు ఉండదు టేస్ట్ మట్టికి సూపర్ అండి. షుగర్ పేషెంట్లకు కూడా షుగర్ పెరగట్లా. నమస్తే అండి. చూసారా వాటర్ లిల్లీస్ ఎట్లా పూలు పోస్తున్నాయో? నేను వీటిల్లో సీవీడ్ గ్రాన్యూల్స్, హ్యూమిక్ యాసిడ్ కలుపుతున్నానండి. అంతే, చక్కగా వస్తున్నాయి. ఇదేమో చనిపోతున్న మొక్కని నేను ఇలా సాయిల్ మిక్సీలో పెట్టి ఇలా కవర్ కట్టేస్తే ఏమవుతుందంటే ఒకసారి నీళ్ళు పోస్తే ఇట్లా చిగుర్లు వచ్చేస్తాయి. ఇదిగోండి, చిగుర్లు వచ్చి బతుకుతుంది. ఇది అంజూరు. పైకి వెళ్దాం రండి. వంగ తోట ఎలా ఉందో, బెండ తోట ఎలా ఉందో అన్నీ చూద్దాం రండి. మన బెండ తోట లైన్గా పెట్టాను, చూద్దురుగా రండి. బెండకాయలు కాయలు స్టార్ట్ అయినాయి. ఎంత బాగున్నాయో చూడండి. రోజు పచ్చి బెండకాయలు నేను 2 తినేస్తున్నా, 2-3 వస్తున్నాయి. ఇదిగోండి చూద్దాం. ఇదిగోండి అసలు ఎంత అవుతాయి, ఎంత బాగుందో చూడండి. అంటే కత్తిరి ఎందుకు గుచ్చుకుంటామని మీకు సందేహం కలగచ్చు. మనది తక్కువ మట్టి. ఇట్లా చిన్న కాయ వచ్చింది, కోసేయాలండి, మళ్ళీ మంచిగా వస్తుంది. ఇదిగోండి చూసారా? ఇదిగోండి బెండకాయ పువ్వు పోస్తుంది చక్కగా. ప్రతిదీ కాయ అవుతుంది మనకి. అదొక బెండకాయ దొండకాయలో ఉన్న మంచి లక్షణం. తోట ఇలా లైన్గా సర్దేసుకున్నానండి. ఎంత బాగా అంటే 15 కుండీల్లో బెండ మొక్కలు 2-3 పెట్టుకున్నా. ఇవన్నీ 12x12 గ్రో బ్యాగ్లోనే ఉన్నాయి. ఈ బెండలో 12x12 గ్రో బ్యాగ్లోనే. ఒక్కసారి అక్కడ రిటర్న్ తిరగండి, నిమ్మకాయలు చూద్దరు కానీ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నిమ్మకాయలు. ఇక్కడి నుంచి దూరాన్ని నుంచి వస్తే చాలా బాగా కనపడుతున్నాయి. ఎంత బాగున్నాయో చూడండి. అసలు బెండ మొక్కలు ఏంటి, ఎండలు బాగా ఉన్నాయి. ఇంత ఎండల్లో కూడా మన మిద్దె తోట ఇంత పచ్చగా ఉంది. నిన్న చూశారుగా మన మిద్దె తోట ఎలా ఉందనేది. ఇదిగోండి దవనం ఎంత మంచిగా పెరుగుతుంది. ఎండాకాలం దవనం ఉండదు, లక్కీగా పెరుగుతుంది. ఒకసారి రండి. ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నాయి కదా, అవి ఎట్లా ఉన్నాయో లైవే చూడండి. ఇప్పుడు ఎండగా ఉంది, మీకు కనపడతాయి లైవ్లో. అది అందుకే పెట్టుకోవాలి మనం ఫ్రూట్ ఫ్లైస్. ఇది వెజిటబుల్స్కి ఫ్రూట్స్కి సపరేట్ ఉంటాయి. కనపడుతున్నాయో లేవు, అదిగో తిరుగుతున్నాయి. అదిగోండి అటించి కనపడుతున్నాయి. ఇట్లా నీడ చూసుకోండి, అది కనపడుతున్నాయి. ఎన్ని ఉన్నాయో చూడండి. అందుకు మనకి పురుగులు ఉండట్లా. మాకే కాదు, మా ఇంటి పక్కమట అది ఒకటి పెడితే ఎకరం పొలానికి సమానం అంట. ములగ చెట్టు విత్తనంతో పెట్టాను, ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా పెంచుకుంటున్నాను నేను. ఇదిగోండి నీళ్ళు పోసేసాను ఇవాళ. ఇదిగోండి ఈ బెండలు నీళ్లు పోసినా కూడా ఎండకి ఇట్లా వడులుతాయి, అంతే, కంగారు పడక్కర్లా. మొత్తం 15 కుండీల్లో పెట్టాను బెండలు, 15. ఇదిగోండి ఇక్కడ కూడా బెండలే. ఇక్కడ ఇవన్నీ ఏం చేస్తున్నానో తెలుసా? ఇప్పుడు ఇట్లా ఉంది కదా, సపోజ్ ఈ బెండకాయ ఉందనుకోండి, ఇదిగో అవి ఇంకా లేతాయి, ఇంకో రేపు ఎల్లుండి వస్తాయి. కోస్తా అట్లా కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇదేం చేస్తున్నానంటే పచ్చి బెండకాయ తింటే మంచిది మోకాళ్ళకి అన్నారని పచ్చి బెండకాయ తినేస్తున్నా. తీగ ఉంది, నిజంగా చాలా తీగ ఉంటుంది. తిన్నాళ్ళు ఎవరన్నా ఉంటే పచ్చి బెండకాయ తిని కామెంట్ రాయండి. అటు చూడండి తెల్ల నేరేడు ఎంత అందంగా పండిందో, ఎంత బాగా పండింది, ఎంత టేస్ట్ ఉంటున్నాయి అంటే తెల్ల నేరేడు. ఇదిగోండి కింద, ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. పిల్లలు తప్పకుండా తెల్ల నేరేడు పెంచుకోండి, బాగా కాయలు కాస్తున్నాయి. తినేసా బెండకాయ అంతే, తొడి ఉంది దాంట్లో వేసేస్తాయి. రండి దొండకాయలు చూసుకుని వస్తాను. అక్కడ బీరకాయ ఉంది, కొద్ది నిన్న కనపడలా నాకు బీరకాయ. ఇదిగోండి తింటున్నా. అబ్బా ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. ఇదిగోండి ఇదిగోండి
మొలిసిని ఏంటంటే గ్రాన్యూల్స్, ఆర్గానిక్ గ్రాన్యూల్స్ వేసాను. చెప్పాగా మీకు ఆకుకూర కొయ్యంగానే గ్రాన్యూల్స్ వేస్తానని. ఒకసారి బీరకాయలు ఉండే ఇటు వచ్చి బీరకాయ కోద్దాం రండి ఫస్ట్, తర్వాత దొండకాయ కోసుకుందాం. నేతి బీరకాయ, దొండకాయలు కోస్తాలండి. చాలా బాగుంది నిజంగా. గుజ్జు విత్తనాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇదిగోండి, నిన్న నీళ్ళు కొడుతుంటే నాకు ఈ బీరకాయ కనపడలా. నిన్న చూశాను నేను స్ప్రే చేసుకుంటుంటే, చెప్పాగా నేను మొక్కలకి స్ప్రే చేస్తానని. నిన్న కనపడింది నాకు, భలే హ్యాపీ అనిపించి. మొన్న మాకు బీరకాయలకి నిలబడతలేదు అన్నారు. పాలినేషన్ అవ్వకపోతే ఇలా పండిపోతాయి, కొన్ని అయితే పండిపోతాయి నా దగ్గర కూడా. అది కదండి, ఈ బీరకాయ స్టోరీ చెబుతా. నాకు 2-3 బీరకాయలు వచ్చినాయి. బీరకాయలు దొండకాయలు అన్నీ వేసి పచ్చడి చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించా, పచ్చడి టేస్ట్ చూడండి. అసలు పచ్చడి తిని రాత్రి వచ్చి, అసలు ఏం వేసావు, అంత టేస్ట్ ఉంది అంత టేస్ట్ ఉంది అన్నారు. ఈ పచ్చడి మట్టికి నేను చేసి చూపించాలి మీకు. ఏమండి, వంకాయలు అయ్యి రేపు కోసుకుందామే. నాకు ఈ బీరకాయను ఈ బెండకాయల కోసం వచ్చాయి, ఎందుకంటే ఇంట్లో కొంచెం బెండకాయలు ఉన్నాయి. పప్పుచారు కాసేసుకుంటాకు వచ్చా. ఇదిగోండి బెండకాయ, ఇదిగోండి బెండ పువ్వు చూడండి. ఫస్ట్ పువ్వు, బెండ పువ్వు ఎంత బాగుందో. పత్తి పువ్వు కాయ అవుతుంది. నేనేం చేశానంటే దొండ తీగలు దాంట్లో పెట్టేసా, 4 మొక్కలు మిగిలితే. ఇంతేనండి, ఎంత బాగున్నాయి చూడండి. ఇట్లా కోసుకుని పచ్చి తినేస్తున్నాను నేను. రేపొద్దున హార్వెస్ట్ చేసుకుందామే. ఇంకా చాలా కిందకి వెళ్ళిపోయి ఎందుకు వచ్చానంటే శనగపప్పు బీరకాయ వేస్తున్నా. ఇదేమో పప్పుచారు సింపుల్గా అని. ఇది శనగపప్పు బీరకాయ, ఇది పప్పుచారు కాస్త. చెట్టు మామిడికాయ కోసుకుందాం. మనది తోలు పలసగా ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మూడు కలిపి కిలో వస్తాయండి మన మామిడికాయ వెయిట్. ఎంత బాగుందో చూడండి. న్యాచురల్గా పండిన ఇది మంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ చేస్తున్నా. అసలు పీచు ఉండదు, టేస్ట్ మట్టికి సూపర్ అండి. షుగర్ పేషెంట్లకు కూడా షుగర్ పెరగట్లా. చూశారు కదా నేను ఏమి హార్వెస్ట్ చేశాను, ఎలా తిన్నాను అని. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.